అందరికీ నమస్తే. నేను మీ ఆకుల శ్రీనివాసరెడ్డి. ఈరోజు మన వీడియోలో ప్రోకాస్టినేషన్ అనగా వాయిదా వేయడం గురించి మీకు కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. అంటే వాయిదా అనేది ఎందుకు వేస్తాము, మరి ఆ వాయిదాను వేయకుండా మనము ఒక పనిని చేయాలి అనేవి చూద్దాం. ముందు ప్రోకాస్టినేషన్ అంటే ఏంటంటే రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, ఇంకొక వారం తర్వాత, ఒక నెల తర్వాత అంటే ఒక పనిని వాయిదా వేయడాన్ని మనము ప్రోకాస్టినేషన్ అని చెప్పుకోవచ్చు. మరి ప్రోకాస్టినేషన్ జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఆ ప్రోకాస్టినేషన్ జరగకుండా ఆ పనిని చిన్నగా మొదలు పెట్టాలి. అంటే చిన్నగా మొదలు పెట్టాలి అంటే మనం ఏం చేయాలి, ఒక ప్రోకాస్టినేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఆ పని చేయలేమేమో అని భయం వచ్చినప్పుడు ప్రోకాస్టినేషన్ మొదలవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ పనిని 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు కొద్ది కొద్దిగా టైం కేటాయించుకుంటూ వెళ్తే మనము ఆటోమేటిక్గా ఆ పనిని చేయడానికి ఇష్టపడతాము. అంటే మీరు ఏం చేయాలి, చిన్నగా మొదలు పెట్టాలన్నట్టు. సెకండ్ పాయింట్ వచ్చేసి టైం ఫిక్స్ చేసుకోవాలి. మీరు ఏం చేయాలి అంటే ప్రోకాస్టినేషన్ జరగకుండా ఉండాలి అంటే ఫలానా టైంలో ఈరోజు ఉదయము 6 గంటలకు పని చేయాలి లేదా సాయంత్రం 5 గంటలకు చేయాలి అని మీరు టైం ఎప్పుడైతే ఫిక్స్ చేసుకుంటారో అప్పుడు కూడా ప్రోకాస్టినేషన్ జరగకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి డిస్ట్రాక్షన్స్కు దూరంగా ఉండాలి. అంటే మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు మొబైల్ తీసుకుంటారు. ఆ మొబైల్ తీసుకున్నప్పుడు ఆ సోషల్ మీడియాలో, ఆ ఫేస్బుక్, వాట్సాప్ ఏదో ఒకటి మనకు తారసపడినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏదైతే పని చేయాలనుకుంటామో ఆ పని చేయలేమన్నట్టు. కాబట్టి డిస్ట్రాక్షన్స్ కు మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనము ఏదైతే మనం పని అనుకుంటామో ఆ పనిని చిన్న భాగాలుగా, పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ఈ రోజు ఇంత చదువుకోవాలి, ఈ రోజు ఇంత పని చేయాలి అని చెప్పేసి మీరు చిన్న భాగాలుగా విభజించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏం చేయాలంటే నీకు నీవే రివార్డ్ ఇచ్చుకోవాలి. రివార్డ్ అంటే శబాష్, ఈరోజు ఇంత పని చేసుకున్నాము అని చెప్పేసి మనము ఎప్పుడైతే రివార్డ్ ఇచ్చుకుంటామో మనం ప్రోకాస్టినేషన్ జరుపుకోకుండా మనం అనుకున్న పని త్వరగా స్పీడ్గా అవుతుంది. కాబట్టి ప్రోకాస్టినేషన్ చేయకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి, చిన్నగా పని మొదలు పెట్టాలి, రెండో టైం ఫిక్స్ చేసుకోవాలి, తర్వాత డిస్ట్రాక్షన్స్ కు దూరంగా ఉండాలి, తర్వాత చిన్న భాగాలుగా చేసుకోవాలి, తర్వాత రివార్డ్ ఇచ్చుకోవాలన్నట్టు. కాబట్టి ఇలా చేయడం వల్ల మీరు ప్రోకాస్టినేషన్ నుంచి దూరంగా ఉండొచ్చు. కాబట్టి జై హింద్, మీ ఆకుల శ్రీనివాసరెడ్డి.